కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలి. రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలి. ప్రైవేట్ అణు విద్యుత్ బిల్లును రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. आवाज दो आवाज दो వర్ధిల్లాలి సంయుక్త కిసాన్ మోర్చా వర్ధిల్లాలి సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల ఐక్యత రైతు సంఘాల ఐక్యత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. తన బిల్లును రద్దు చేయాలి. తన బిల్లును ఓకేనా? ఓకే. ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి విలేకరుల సమావేశానికి హాజరైన ఎస్కేఎం భాగస్వామ్య పక్షాల నాయకులు, ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించామని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు 2005 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న నరేగా ఏదైతే ఉందో దాని స్థానం లోపల రామ్జీ గ్యారంటీ ఫర్ రూరల్ ఆవాస్ మిషన్, జీ అంటే గ్రామీణ అని ఈ రకంగా ఆ బిల్లు పేరును మార్చి దాన్ని రామ్జీ ఒక సెంటిమెంటల్గా మార్చే ఉద్దేశంతో కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం తీసుకొని రావడం అనేది జరిగింది. అంతకంటే ఇంతకుముందు సాగర్ గారు కానీ పద్మక్క కానీ మాట్లాడితే చాలా స్పష్టంగా ఏంది అని అంటే, నరేగా అనేది దేశంలో ఉండే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలకు ఉపాధి చూపెట్టేటటువంటి స్కీమ్. ఆ దాంట్లో ప్రధానంగా ఒక గ్యారంటీ ఉండేది, ఒక హక్కుగా ఆ చట్టాన్ని మనం డిమాండ్ చేస్తూ కోర్టుల్లో కూడా సవాల్ చేసుకొని మాకు ఉపాధి ఇవ్వమని అడిగే అవకాశం ఉండింది. దాని స్థానం లోపల ఒక స్కీమ్గా దీన్ని మార్చారు. దాన్ని వాళ్ళు అమలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క వాళ్ళ విచక్షణ పైన ఆధారపడి ఉండే రకంగా దాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. గతంలో ఒక గ్యారంటీగా బడ్జెట్ లోపల నిధులు కేటాయించి దాన్ని అమలు చేయమని చెప్పేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కూడా రాష్ట్రాలు 40%, కేంద్రం 60% అని దాన్ని ఈరోజు సవరించడం అనేది జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, గతంలో మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని కేటాయించి అమలు చేయమని అన్నప్పుడు 20 రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా స్కీము నడిచినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి లోపం వల్లనే ఆ రకంగా జరిగింది. ప్రజలకు పని ఉండి చేయలేదనేది కాదు. 360 రోజులు మొత్తం పనులు చేసుకోవమని అన్నప్పుడే ఆ రకంగా జరిగినటువంటి స్కీము ఇప్పుడు దాన్ని మార్చి ఎప్పుడైతే పనులు ఉంటావో విత్తనాలు వేసుకునేటప్పుడు కానీ కోతకు వచ్చినప్పుడు కానీ దాన్ని అంటే 60 రోజులు 300 రోజులకు మాత్రమే కుదించి అందులో 100 రోజులు చేసుకోమని అంటున్నారు. ఆ రకంగా చేయమని అన్నప్పుడు ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చే స్కీమ్గా, అంటే ఎక్కువ మంది దాంట్లో భాగస్వామ్యం అయ్యే రకంగా ఉండే స్కీముగా దాన్ని ఉండొద్దు అనేది పాలకుల యొక్క పద్ధతి అని చెప్పి మనకు అర్థమవుతున్నది. ఆ రకంగా నరేగాను స్థానం లోపల దాన్ని తీసుకురావడం, దాన్ని ఆత్మని లేకుండా చేయడం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది. మహాత్ముని పేరుని తొలగించడం అనేది చేయడం అనేది కూడా అధికారిక పద్ధతి లోపల వాళ్ళు మహాత్ముని పేరు తీయడమే దాన్ని ఆత్మని లేకుండా చేయడంగా దాన్ని మార్చే పద్ధతిలో మనం తీసుకొని రావడం అనేది జరిగింది. దీన్ని తీవ్రంగా ఎస్కేఎం వ్యతిరేకిస్తున్నది. దానికి వ్యతిరేకంగా ఈ 16 తారీఖు నాడు ఆందోళన కొనసాగించమని ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అదే రకంగా విత్తన బిల్లులు కానీ, విద్యుత్ బిల్లు కానీ, అదే రకంగా లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నావో జాతి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసే రకంగా దేశంలో ఉండేటటువంటి అట్టడుగున ఉండే శ్రామిక ప్రజలకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు, చట్టాలు ఏవైతే ఉన్నావో వాటి వ్యతిరేకం దేశ యావత్తు ప్రజానిక శ్రామికులతో పాటు యువకులు, విద్యార్థులు అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉద్యమించకుంటే ఒక దేశవ్యాప్తి హితంగా దాన్ని పోరాడి దీనికి వ్యతిరేకంగా పోరాడకపోతే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం యొక్క పట్టుతోన ట్రంప్ చాలా దేశాలపైన దాడి చేసి ఆయా దేశాల ప్రజల యొక్క జీవన ప్రమాణాలని తగ్గిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎత్తుకొనిపోయే పరిస్థితి ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా నరేంద్ర మోడీ గులాంగిరి అంటూ అమెరికా సామ్రాజ్యవాదంతో కూడా
లొంగుబాటు విధానాలు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఒకటి ఉన్నది. అదే ఇది కూడా భారతదేశం ఒక ఆత్మాభిమానాన్ని చంపే రకంగా కూడా తను అక్కడ వివరిస్తూ ఇక్కడ దేశ ప్రజలు కూడా ఇటువంటి పద్ధతిలో తీసుకొని పోతున్నటువంటి పద్ధతుల్లో దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఒక దేశభక్తి హితంగా దేశ ప్రజలందరూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు ఆ రకంగా జాతికి వ్యతిరేకంగా ఉంటున్నవని కూడా గుర్తించి పోరాడాల్సిందిగా మేము ఈ సందర్భంగా పిలుపుస్తాం. రాష్ట్ర కన్వీనర్లందరికీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులకు నమస్కారం. ఎస్కేఎం జాతీయ స్థాయిలో ఇటీవల సమావేశమై కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కష్టజీవుల వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి అని దేశవ్యాప్తంగా నిరసన ధర్నాలను జిల్లా స్థాయిలో జనవరి 16వ తారీఖున నిర్వహించటం ద్వారా కార్మికులకు వ్యతిరేకంగా ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కాలరాసి 4 కోడులను తీసుకురావడం ద్వారా పని గంటలను పెంచి యజమాని ఎంత వేతనం ఇస్తే అంత వేతనమే తీసుకోవాలి, సమ్మె చేసే హక్కు కూడా లేదు అనే పద్ధతులలో కూడా పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో సార్వత్రిక సమ్మెలు చేసినటువంటి కార్మిక లోకం లేవనెత్తిన డిమాండ్లను ఏమాత్రం ఖాతరు చేయకుండా వారిని కార్మికులుగా కాకుండా బానిసలుగా మార్చడానికి కేంద్ర పాలకులు కార్పొరేట్ అనుకూల విధానాలను, కార్మిక వ్యతిరేక విధానాలకు పూనుకుంది. గతంలో 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం తిరగబడి పోరాడి వాటిని రద్దు చేసేంత వరకు మడిమ తిప్పని పోరాటాన్ని కొనసాగించిన రైతు సంఘాలు, రైతు లోకం ఒకవైపున అవి రద్దయినా సరే ఈరోజు వాటి స్థానంలోనే ఇతరత్ర విధానాలను తీసుకురావటం ద్వారా అమలు చేయటానికి పూనుకుంటూ రైతాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వైఖరిని కొనసాగిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగమే విత్తన చట్టం. ఈ విత్తన చట్టం కార్పొరేట్ అనుకూల చట్టం. దీనికి సంబంధించి వారికి లాభాలు కోట్ల సంఖ్యలో గడించటానికి వీలైనటువంటి విత్తన బిల్లు రైతాంగానికి, గ్రామీణ చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగానికి పూర్తిగా అనేక ఇబ్బందులకు గురి చేసేటటువంటి ఈ విత్తన విధానం రద్దు చేయాలి అని ఒకవైపున రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నా పట్టించుకోకుండా కేంద్ర పాలకులు బరి తెగించి కార్పొరేట్ కంపెనీలకు వారి గుత్తాధిపత్యంలో విత్తనం కొనసాగటానికి ఆలోచన కొనసాగించటమే కాదు, దాన్ని అమలు చేయటానికి పూనుకుంది. అందుకోసమే ఈ సందర్భంగా ఒకవైపున కార్మిక సంఘాలు ఏ రకంగా 4 కోళ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయో, రెండో వైపు విత్తన బిల్లును రద్దు చేయాలి అని, మూడవది అత్యంత దారుణం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005లో ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు భాగస్వామ్యమై గ్రామీణ ప్రజలకు పని కల్పించటానికి వీలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే మహాత్మా గాంధీ పట్ల ఆనాడు ఈనాడు వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు మహాత్మా గాంధీ పేరు తొలగించడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా దెబ్బతీయటానికి మళ్ళీ దాని స్థానంలో వికసిత్ భారత్ జీరామ్జీ చట్టాన్ని తీసుకురావటం ద్వారా పని దినాలను తగ్గించటానికి, బడ్జెట్లో కుదించటానికి,
నెమ్మదిగా మొత్తంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేటటువంటి దశలో కేంద్ర పాలకులు నిర్ణయం చేశారు. దీనికి వ్యతిరేకంగా గ్రామాలలో ఎక్కడైతే ఎక్కడ మాకు ఆస్తులు లేవు, ఈ పని మాత్రమే కల్పించబడింది, దీన్ని కూడా తొలగిస్తే ఎట్లా అని గ్రామీణ ప్రజలు బోరున వాళ్ళు దుఃఖంతో మాట్లాడుతున్నా ఏమాత్రం ఖాతరు చేయటం లేదు కేంద్ర పాలకులు. ఇప్పటికే 26 కోట్ల మందికి ఈ పని కల్పించబడతా ఉంది. ఇందులో 18% దళితులైతే 17% గిరిజనులు. వీరందరికీ ఉపాధి హామీ ఎట్లా కల్పించగలుగుతారు అని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005ను కొనసాగించాలి అన్న డిమాండ్తో రేపు జనవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నాలు నిర్వహించడం ద్వారా మళ్ళొక్కసారి కేంద్ర పాలకులపై నికరమైన ఒత్తిడి తీసుకురావటానికి, వారి విధానాలను మార్చుకోవటానికి నికరమైనటువంటి ప్రజా ఆందోళనను కొనసాగించటంలో భాగంగా జనవరి 16వ తారీఖున ఈ పిలుపు ఇవ్వటం జరిగింది. జనవరి 16వ తారీఖున ఇచ్చిన ఈ పిలుపును విజయవంతం చేయటానికి అన్ని జిల్లాలలో SKM జిల్లా యూనిట్లన్నీ కదిలి రౌండ్ టేబుల్ నిర్వహించటమా, ప్రెస్ మీట్లు నిర్వహించటమా, విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి ఒకవైపున సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ 16వ తారీఖున ఈ కార్యక్రమాన్ని కొనసాగించమని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల SKM కమిటీలకు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి అని రైతాంగానికి పిలుపునిస్తున్నాం. ఈ నెల 16వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. 13 నెలల పాటు జరిగినటువంటి పోరాటం సందర్భంగా ఆ రోజు 3 వ్యవసాయ చట్టాలని రైతాంగానికి క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్నది. ఆ ఉపసంహరించినటువంటి 3 చట్టాలని అమలు చేసేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు విత్తన బిల్లుని తీసుకొని వచ్చాం. విత్తన బిల్లు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అడుగుతూ వచ్చినాం. విత్తన చట్టం ఒకటి కావాలని మనం అడుగుతున్నాం. విత్తన చట్టం కావాలనంటే అది రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మనం భావించాం. కానీ ఈరోజు రైతాంగానికి ఉపయోగపడే విధంగా విత్తన బిల్లు లేదు. లేకపోగా విత్తనాలు పండించేటువంటి రైతులకు కానీ లేదా విత్తనాలు ఉపయోగిస్తున్నటువంటి రైతులకు కానీ ఉపయోగపడే విధంగా లేకపోగా విదేశీ, స్వదేశీ, బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఈ విత్తన చట్టం వచ్చింది. అందుకని దీన్ని ఈ దేశంలో ఉండేటువంటి రైతు సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఫలానా రైతు సంఘం అని కాదు, రైతు సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తాయి. కాబట్టి తక్షణం ఈ విత్తన బిల్లుని వెనక్కి తీసుకోవాలనేటువంటిది మా మొదటి డిమాండ్. రెండవది గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ రోజు పార్లమెంటులో ఒత్తిడి ఫలితంగా వామపక్షాల యొక్క బలం ఉన్నటువంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని, ఉపాధిని గ్యారంటీ చేసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు పేరునే మార్చేసింది. మహాత్మా గాంధీ ఈ దేశానికి జాతిపిత, స్వాతంత్రోద్యమంలో తాను చివరి కంట పోరాటం చేసినటువంటి వ్యక్తి, జాతిపితగా మనం పిలువబడతాం, మనం భావిస్తాం. కానీ ఆయన పేరుని ఆ పథకంలో లేకుండా చేసింది. పేరొక్కటే కాదు, అసలు ఉపాధి హామీ చట్టానికి ఉండేటువంటి మొత్తం పరిమితులన్నిటిని కూడా రద్దు చేసింది. ఏంటి అక్కడ 100 రోజుల పాటు గ్యారంటీ అనేటువంటిది ఆ రోజు చెప్పింది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో 125 రోజులకు పెంచామని చెప్తున్నారు. మనం అడుగుతున్నది ఏంటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి దాంట్లో 200 రోజులు పని గ్యారంటీ కావాలి, కనీసం రోజు కూలి 700 రూపాయలు కావాలని మనం అడుగుతున్నాం.
ఆ గ్యారెంటీ చేయలేదు. 200 రోజుల పని కానీ లేదు 700 రూపాయల కూలి కానీ చేయకపోగా 60 రోజుల పాటు పంట కాలంలో గ్యాప్ ఇవ్వాలనేటువంటిది చట్టంలో తీసుకొని వచ్చారు. అంటే ఉపాధి హామీ పని అనేటువంటిది 100 రోజులే నడవడం లేదు. ఇప్పుడు 100 రోజులే నడవకపోగా నడిచినటువంటి పనికి కనీసం కూలి కూడా రావడం లేదు, గిట్టుబాటు కావడం లేదు. ఇవి రెండు ఒకవైపు అయితే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. అది కూడా అనేక రాష్ట్రాల్లో అమలయ్యేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలనేటువంటి షరతును పెట్టింది. ఇది దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికే రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయంలో కోత పెడతా ఉంది. జిఎస్టీ ద్వారా మొత్తం ఒక దుర్మార్గంగా రాష్ట్రాల ఆదాయాన్నింటికి లాగేసుకుంటుంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటిది మాత్రం ఇవ్వడం లేదు. ఇది మరింత దుర్మార్గంగా ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా ఉంది. అందుకని దీన్ని రద్దు చేయమనేటువంటిది మేము అడుగుతున్నాం. మనం అడుగుతున్నది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయమని మనం అడుగుతున్నాం. దాన్ని చేయకపోగా మరింత నిర్వీర్యం చేసి ఈ పథకం నుంచి క్రమంగా తప్పుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే దీన్ని రద్దు చేయమని మనం అడుగుతున్నాం. తర్వాత విద్యుత్ సవరణ బిల్లుకు సంబంధించి వాళ్ళు హామీ ఇచ్చారు, రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు అది ఉంది. మేము రైతు సంఘాలతో మాట్లాడకుండా పార్లమెంటులో ఈ విద్యుత్ సవరణ బిల్లుని పెట్టమని హామీ ఇచ్చారు. కానీ రైతు సంఘాలతో చర్చించడం కానీ మాట్లాడడం కానీ చేయకుండానే దీన్ని అమలు చేసే దానికోసం కోరుకుంటున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో మొత్తం భారతదేశంలో ఇప్పటిదాకా ఉత్పత్తి ప్రైవేట్ వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ ట్రాన్స్మిషన్ సరఫరా అనేటువంటిది ఒక్క బాంబే నగరంలో కొద్ది పార్ట్ మాత్రమే తప్ప మొత్తం ప్రభుత్వ రంగంలో సరఫరా ఉంది. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, రేపు స్మార్ట్ మీటర్లు పెట్టేసి ఎంత కరెంటు వాడితే అంత బిల్లుని ఇప్పుడు మన దగ్గర ఒక ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక సపరేట్గా డిస్కమ్ పెట్టేసి రైతాంగానికి సపరేట్గా ఎంత వాడుతున్నారు అనేటువంటి దాన్ని కూడా కొలత తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ సవరణ చట్టంలో భాగంగానే అమలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మన రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవమైనటువంటి తీర్మానం చేస్తున్నాం ఈ విద్యుత్ సవరణ బిల్లుని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి. గతంలో అక్కడ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అక్కడ ప్రయత్నం చేశారు. ఇది రైతాంగానికి, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు నష్టకరం అయినటువంటి చట్టము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఉంది. 200 యూనిట్ల లోపు కాల్చేటువంటి ప్రజానీకానికి ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాంటివన్నీ కూడా ఈ విద్యుత్ సవరణ చట్టమే కనుక అమలైతే లేకుండా పోతాయి. అందుకనే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించమనేటువంటిది మన డిమాండ్. అదే రకంగా కార్మికులందరూ పోరాడుతున్నారు. 4 లేబర్ కోడ్లు, 29 చట్టాలని ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి బలిదానాలు చేసి 8 గంటల పని దినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రక్షణ ఇవన్నీ లేకుండా బడా కార్పొరేట్లకు శ్రామికుల యొక్క శ్రమని దోచిపెట్టే దానికోసమే ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటికి వ్యతిరేకంగా ఈ 4 అంశాలతో పాటు ఇన్సూరెన్స్, ఎల్ఐసి అనేది మనందరికీ తెలుసు. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఎక్కువ మంది కుటుంబాలలో ఇన్సూరెన్స్ తెలిసినటువంటి వాళ్ళు. ఇది ప్రభుత్వ రంగంలో ఉంది, లాభసాటిగా కూడా ఉంది. దీనిలోకి 100% విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత అణు బిల్లు ఏదైతే ఉందో అది అణు ఉత్పత్తి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి దాంట్లోనే ఇప్పటికీ మన దగ్గర నల్లమల అడవులలో ఆ ప్రయత్నం చేసే దానికోసం చేస్తే మనం వ్యతిరేకించాం. కనీసమైనటువంటి భద్రతలకు ఏంటి మనం వ్యతిరేకించేది? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో లేదు, దాని ప్రభావం ఇతర ప్రజానీకం మీద పడి లేదా పర్యావరణాన్ని దెబ్బతీసేటువంటి సందర్భంలో ప్రైవేట్ వాళ్ళు ఏ రకమైనటువంటి రక్షణ తీసుకునేటువంటి అవకాశం లేదు. అంటే ప్రజల ప్రాణాలు, పర్యావరణము మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఈ 16వ తేదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులతో పాటు సామాన్య మధ్యతరగతి
విద్యావంతులు మేధావులందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడాలని, విద్యార్థులు, యువజనులు, మహిళలు, సామాజిక సంఘాలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం వీటి పట్ల కఠినంగా ఉంటుందా లేదా కొన్నింటిని ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డిస్కామ్లను ఏర్పాటు చేసి లేదా పని గంటల్ని పెంచేసి కనీస వేతనాల్ని అమలు చేయకుండా చూసి 8 గంటల పని దినం అమలు చేయకుండా చూసేటువంటి దానికోసం తలబుతుందా నిర్ణయించుకోమని చెప్పి మేము కోరుతాం. నిజంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి పట్ల నికరంగా నిలబడదలుచుకుంటే మీరు ఈ రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడమని అడుగుతున్నాం. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఏ రకమైనటువంటి వైఖరి తీసుకుంటారు? ఈరోజు పోరాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడతారా, ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఉంటారా అనేటువంటి అంశాన్ని కూడా మీరు తేల్చుకోవాలి. నిజంగానే ప్రజల పక్షాన ఉండదలుచుకుంటే ఈ పోరాటానికి మద్దతుగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సమావేశానికి వచ్చిన రాష్ట్ర కన్వీనర్లు, ఇంకా మీడియా మిత్రులు, పేపర్ల మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, ఈ దేశంలో ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు చాలా చట్టాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఈ 6 సంవత్సరాలలో రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వహణ చేసి ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదంతా కూడా అప్పచెప్పాలనే ఒక కోణంలో ప్రయాణం జరుగుతుంది. ముఖ్యంగా 2019లో 20లో 3 నెలల చట్టాలు తెచ్చి ఈ దేశంలో 3 నెలల చట్టాలు తెచ్చి మొత్తం ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు 500 రైతు సంఘాలు ఏకమై ఢిల్లీని చుట్టుముట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ఆ యొక్క ప్రధానమంత్రి కూడా రైతు సంఘాల కాడికి వచ్చి తప్పని ఒప్పుకొని రాతపూర్వకంగా రాసిచ్చాడు. ఏదైతే 3 నెలల చట్టాలు, 2020 పవర్ ప్లాంట్, ఇవి మొత్తం కూడా నేను తీసుకున్నాను చెప్పాడు. రైతు సంఘాలు కోరినటువంటి డిమాండ్లను కూడా అమలు చేస్తానని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చాడు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తిరిగి అవే చట్టాలను పేరు మార్చి ఇలా అమలు చేయడానికి ముందుకొచ్చి చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రేపు ఇంకా కార్మిక రంగాన్ని పూర్తిగా కట్టు బానిసలుగా చేసేటువంటి చట్టాలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అట్లా గ్రామీణ ఉన్నటువంటి మేధావి సంఘాలు అందరం కూడా బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ యొక్క చట్టాలన్నీ కూడా వెనుక తీసుకునే విధంగా మన యొక్క పోరాటాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాము. అట్లా రేపు 16వ తారీఖు నాడు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తున్నాడో దానికి వ్యతిరేకంగా గ్రామాలలో, అట్లా మండలాలలో, జిల్లాలలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి అట్లా మండల, జిల్లా, గ్రామ పాలక మండలిలో కూడా తీర్మానాలు చేసి గతంలో ఉన్నటువంటి చట్టాన్నే కొనసాగించాలని చెప్పి తీర్మానాలు పెట్టించి ఇవన్నీ కూడా అందరినీ కలుపుకొని మన ఉద్యమాన్ని ముందుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 ప్రమాదకరమైనటువంటి చట్టాలని భారత ప్రజానికం ముందు తీసుకురావడం జరిగింది. 1 లేబర్ కోడ్లు, 2 సీడు బిల్లు, 3 విద్యుత్ బిల్లు, 4 ఉపాధి హామీ చట్టం స్థానంలో జీరాంజీ చట్టాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ 4 చట్టాలు కూడా దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి రంగాలైనటువంటి కార్మికులు, కర్షకులు, పేదలు, కష్టజీవులు, వ్యవసాయ కార్మికులపైన ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ఈ 4 చట్టాల ద్వారా నెట్టడం అనేటటువంటి జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఈనాడు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని వ్యతిరేకిస్తూ రేపు 16వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు, అట్లానే వలస కార్మికులు, పేదలు, కష్టజీవులందరూ కూడా భాగస్వామ్యంగా జయప్రదం చేయాలి. కేంద్ర బీజేపీ విధానాలని ఎండగట్టాలి, తిప్పికొట్టాలనేటటువంటిది పిలిపిస్తున్నాం. ప్రధానంగా జీరాంజీ బిల్లు అనేటటువంటిది
ఒక పేరు మార్పు అనేటటువంటిది కాదు, రాష్ట్రాల యొక్క ఫెడరల్ వ్యవస్థని దెబ్బతీసేటటువంటి పద్ధతులలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఏ బలహీనమైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఈ యొక్క చట్టాన్ని అమలు చేయవనేటటువంటిది స్పష్టంగా కేంద్ర బీజేపీకి తెలుసు. కాబట్టి ఇది కుట్రపూరితంగా మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని కొలాబ్ చేసి పాడేయాలి, పేదలకు కష్టజీవులకు దూరం చేయాలనేటటువంటిది ఇప్పటి నుండి కాదు, 2014లో అధికారంలో వచ్చినప్పుడు బీజేపీ, ఆనాటి నుండి ఈనాటి వరకు నరేంద్ర మోదీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని చట్టం రూపంలో తీసుకురావడం జరిగింది. రానున్న కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం కూడా జీరాంజీ ద్వారా దీన్ని కొలాబ్ చేసేటటువంటి విధానం ఉంది. దేశంలో 33 కోట్ల మంది ప్రజలకు, ఈ రాష్ట్రంలో అయితే 1,20,00,000 మంది ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. పని దినాలు తగ్గిపోతాయి, వేతనాలు రావు, చట్టం అమలు జరగదు. కాబట్టి ఇంత ప్రమాదకరంగా తెచ్చినటువంటి జీరాంజీ బిల్లుని, చట్టాన్ని పథకంగా మార్చి ఈరోజు అమలు చేసేటటువంటి విధానాన్ని గ్రామీణ పేదలందరూ కూడా, కష్టజీవులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించి ఈ యొక్క ఉద్యమాల్లో కలిసి రావాలని సందర్భంగా పిలిపిస్తూ 16 నాడు జరిగేటటువంటి నిరసన ప్రదర్శనని జయప్రదం చేయాలని మరొకసారి పిలిపిస్తూ అభినందనలు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జనవరి 16వ తేదీన రైతులు, కార్మికులు మొత్తం నిరసనలో పాల్గొనాలని మేము ఇక్కడ తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా కూడా పిలుపునిస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో రైతులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది, అదే రకంగా కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ రోజు దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం రైతులకు మేము 3 చట్టాలను తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అవి రైతులకు మంచి చేయాలని తీసుకొచ్చినామని చెప్పినప్పటికి కూడా దేశంలో ఆ చట్టాలు ఏ రకంగా రైతులకు మంచి చేస్తాయి అంటే రైతులకు వ్యతిరేకమైనటువంటి ఆందోళన ఫలితంగా ఈ రైతులకు మంచి చేయడం లేదు. ఆ చట్టాలు రైతులకు ధరలు మేము ఎక్కువ పెంచుతామని చెప్తున్నాం. ఏ రకంగా పెంచుతున్నా ఆ రోజు కనుక్కొని ఆ రోజు చేసిన చట్టాలు రైతులకు వ్యతిరేకమైన తెలుసుకొని దాదాపు సంవత్సరం పాటు ఉద్యమించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ 3 చట్టాలను రద్దు చేసుకున్నది. ఈరోజు ఏం చేస్తున్నదంటే అదే 3 చట్టాలను దొడ్డిదారిన తీసుకొచ్చి విద్యుత్ సవరణ బిల్లు కానీ, తర్వాత విత్తన చట్టం కానీ, ఈ ఫర్టిలైజర్ పెంచడం కానీ ఇటువంటి నల్ల చట్టాలను తీసుకురావడం చేస్తున్నది. అదే రకంగా కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి వాళ్లకు 12 గంటల దినాలు, రోజుకు 12 గంటల చొప్పున, అదే రకంగా 10 గంటల చొప్పున రైతుల రక్తాన్ని తాగుతున్నది. ఈ రకంగా చూస్తే దేశవ్యాప్తంగా అట్టడిగి ఉన్నటువంటి ఆదివాసులను కానీ, దళితులను కానీ, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇవన్నీ గమనించి సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 16న దేశవ్యాప్తంగా అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నది. కాబట్టి దీన్ని అందరూ దాంట్లో పార్టిసిపేట్ అయ్యి జయప్రదం చేయాలని మేము సంయుక్త కిసాన్ మోర్చాగా పిలుపునిస్తున్నాం. నమస్కారం. ఏదైతే ఎస్కేఎం భారతదేశంలో తీసుకున్నటువంటి పిలుపును అమలు చేయడానికి కోసం తెలంగాణ రాష్ట్ర ఎస్కేఎం భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, విద్యుత్ సవరణ బిల్లులు అనేక వ్యతిరేకమైనటువంటి తీసుకొస్తుంది. అది కొత్త కాదు. వాళ్ళు ప్రభుత్వాధికారంలో రాగానే అనేక చట్టాలను రద్దు చేస్తూ పూర్తిగా రైతుల్ని భూమి నుంచి బేదాగా చేసే విధంగా కొనసాగుతూ ఉన్నటువంటిది. విద్యుత్ సవరణ బిల్లులో దాదాపు ప్రధానంగా తెలంగాణకి నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే తెలంగాణలో సాగునీరు లేదు, పంపు సెట్ల పైననే ఆధారపడుతున్నటువంటి రైతాంగం. దాదాపు 34 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. ఆ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే రైతుకు ఉరితాడు బిగించినటువంటిది అనేటిది ఈ విద్యుత్ సవరణ బిల్లులో ఉంది.
ఈ విద్యుత్ బిల్లును జాతీయపరం చేయడం అనేటువంటిది మూర్ఖత్వం అనేటువంటిది మోడీ సర్కార్కు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గంటకు 3 యూనిట్లు కాలుతుంది. యూనిట్కు 2014లో చూస్తే 7 రూపాయలు ఉంటుంది. ఈరోజు 13 రూపాయలు యూనిట్కు అవుతుంది. 7 గంటల విద్యుత్తును రైతు వాడుకుంటే 321 రూపాయల బిల్లు వస్తుంది. నెలకు 4,000 రూపాయల బిల్లు వస్తుంది. సంవత్సరానికి 18,000 బిల్లు వస్తుంది. పండించే రైతుకు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేదనేటువంటిది విద్యుత్ సవరణ బిల్లులో ఉంది. కనుక దీన్ని మనం ఎస్కేఎంగా ఒక అదాని అంబానీలకు ఊడిగం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ హిందుత్వ ఫాసిజం పేరుతోటి నయా హిందుత్వం పేరుతోటి దూకుడుగా వస్తూ ఉన్నాడు. నేనే దీనికి నియంత్రణ అని చెప్పేసి విర్రవీగుతూ ఉన్నాడు. గతంలో తప్పిదం చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ పరిస్థితి ఏంటి? ఒకనాడు రాజీవ్ గాంధీ ఎల్టీడీ తీవ్రవాదుల అణిచివేసే పరిస్థితి ఏంటి? రేపు తప్పిదం చేస్తే ఆ తీవ్ర స్థాయిని పెరుగుతుందని చెప్పేసి సందర్భంగా ఎస్కేఎంగా సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా దేశంలో దొంగలు పడ్డారు, రైతులను దోచుకుంటున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు, కష్టజీవులను దోచుకుంటున్నారు, సమస్త రంగాల ప్రజల్ని వాళ్ళ మూలుగల్ని చెమట చుక్కల్ని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధానాలు, చట్టాల స్థానంలో పథకాలను తీసుకొచ్చి ప్రజల్ని, రైతుల్ని మొత్తంగా కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి. గరీబులు రోజురోజుకి గరీబులుగా, ధనవంతులు రోజురోజుకి ధనవంతులుగా మారేటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్పొరేటు వలసవాద కంపెనీలకు అనుకూలంగా వాళ్ళు చట్టాలను, బిల్లులను ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే అంబానీ, ఆదానీలకు ఊడిగం చేసేటువంటి విధానాల్లో భాగంగానే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, వీటితో పాటు తీసుకొచ్చినటువంటి విత్తన సవరణ చట్టం రూపం దాల్చకుండా బిల్లులు తీసుకురావడం, ప్రైవేటు అణు విద్యుత్ బిల్లును తీసుకురావడం, అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటివి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని మొత్తంగా కూడా లూటీ చేసేటువంటి విధానాలను చేపట్టింది. 2 అమ్మేవాళ్ళు, 2 కొనేవాళ్ళు, మొత్తంగా కూడా ఈ 4 గుజరాత్ సంబంధించినటువంటి వాళ్ళే అన్నటువంటిది దేశం మొత్తం కోడే కూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, కార్పొరేటు కంపెనీలకు ఊడిగం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు తక్షణమే ఉపసంహరించుకునేంత వరకు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు సమావేశంలో నిర్ణయించినటువంటి దాని ప్రకారంగా ఈ నెల 16వ తారీఖు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకునేంత వరకు మడమ తిప్పకుండా, వెన్ను చూపకుండా పోరాడాలని సమస్త రంగాల కార్మికులకు, ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. రేపు 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు, అదేవిధంగా జీరాంజీ అనేటువంటి పేరు మార్పు చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి ఎస్కేఎం నిర్ణయించింది. దాని మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో విజయవంతం చేయటకు అన్ని శ్రేణులు నడుమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, రేపు భోగి మంటల్లో కూడా ఈ 4 ప్రతులను, 4 బిల్లుల ప్రతులను, ఒక చట్టం పథకం ప్రతులను కూడా దగ్ధం చేయాలి. దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాలి భోగి మంటలు అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే నైపుణ్యం లేనటువంటి కూలీలకు ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది అమలు జరుగుతుంది. దాంట్లో అనేక నామ్స్ను వాళ్ళు మొత్తం తీసేశారు.
బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక కారణాలతోటి జాబ్ కార్డులు రద్దు చేశారు, లక్షల కొద్దీ. దేశవ్యాప్తంగా చూసుకుంటే కోట్ల జాబ్ కార్డులు కూడా రద్దు చేసినటువంటి స్థితి ఉన్నది. దాన్ని రోజు రోజుకు దాన్ని నిర్వీర్యం చేసేటువంటి స్థితి కూడా వచ్చింది. వారి అసలు ఉద్దేశం మొన్న పార్లమెంటు సమావేశాలలో బిల్లు తీసుకొచ్చేటువంటి స్థితి కూడా పీక్ స్టేజ్ కూడా వచ్చారు. 40% రాష్ట్రాలు భరించాలి, 60% మేము భరిస్తామని చెప్పి అవి నిధులుంటేనే అమలు చేయాలనేటువంటిది కూడా ఒక కాజు కూడా పెట్టారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుంటే మేము అమలు చేయమనేటువంటి స్థితి కూడా ఉన్నది. దాని ఉద్దేశం ఏంటి? మొత్తం గ్రామీణ వాతావరణాన్ని గ్రామంలో జరిగేటువంటి పనులను కూడా ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామీణ వనరులను సృష్టించుకునేటువంటి స్థితి ఉండేది. చెరువు కూడికలు కావచ్చు, కాలువలు కావచ్చు, బావులు కావచ్చు, ఇంకా ఇతర రోడ్లు కావచ్చు, గ్రామాలకు ఉపయోగపడేటువంటి పనులు కూడా చేసేటువంటి స్థితి ఉన్నది. దానికి ఇచ్చేటువంటి పారలు, గడ్డపారలు, పనిముట్లు, తర్వాత నామ్స్ మొత్తం కూడా రద్దు చేసేటువంటి స్థితి వచ్చేసింది. అలా పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరామ్సీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఈ బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇదంతా మొత్తం దేశాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం, కార్పొరేట్లకు మొత్తం కూలీలుగా పనిచేయడం కోసం, మానవ శ్రమ చేయడం కోసం మానవులందరినీ కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి కుట్ర దీంట్లో దాగుంది. అదే కాకుండా విద్యుత్ అనేది మానవ జీవితంలో సర్వసాధారణం అయిపోయింది. ఆ విద్యుత్తును కూడా దాన్ని వ్యాపారీకరణ చేసేసి విద్యుత్ బిల్లులను పెంచడం, అది పేదవాళ్ళ మీద మొత్తం ఇస్తున్నటువంటి సబ్సిడీలను కూడా రద్దు చేయడం, చిన్న ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు ఇచ్చేటువంటి రాయితీలను కూడా రద్దు చేసేటువంటి దుర్మార్గమైన స్థితి వచ్చింది. అది కూడా కార్పొరేటీకరణ చెందడానికి ప్రయత్నం చేస్తుంది. విత్తన బిల్లు అనేటువంటిది అనేక రోజులుగా విత్తనాలపైన పట్టు సాధించడం కోసం మల్టీనేషనల్ కంపెనీలు మన దేశం మీద ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ వచ్చింది, టెర్మినేటర్ విత్తనాలు వచ్చినాయి. ఆ విత్తనాల స్థానం మొత్తం కూడా వాటిని తయారు చేసి మొత్తం వ్యాపారం చేసుకోవడం కోసం, మొత్తం ఆహారాన్ని కూడా వాడు అజ్జేయడం కోసం, దాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విత్తన చట్టాన్ని, విత్తన బిల్లును రద్దు చేయాలి, విద్యుత్ బిల్లును రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కూడా నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున 16వ తారీఖు నాడు కదిలి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ప్రతి పేద వర్గాల మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.